చేసుకోండి. మరి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే కమిటీ వచ్చి రిక్వెస్ట్ చేసి చెప్పిన కారణం సమర్థిస్తుంది అయితే మీకు పరిస్థితిగా దర్శించేసి ఏర్పాటు చేస్తారు. అంతేగాని మాకేదో సీరియల్ టైం అయిపోతుందండి, మాకేదో సినిమాకి టైం అయిపోతుందంటే మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరగదు. దయచేసి అందరూ మాత్రం సహకరించండి. మరికొద్ది నిమిషాలలో భక్తులకి పవిత్రమైన నిప్పులు గుండం తొక్కే కార్యక్రమం ప్రారంభమవుతున్నది. భక్తులు గమనించగలరు. ఈ గ్రామ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ పవిత్రమైన దివ్యమైన బయట మానవ తల్లి దేవి జాతర మహోత్సవానికి భక్తులు సమర్పించాల్సిన పానుకులు విరళలు చల్లారు. అమ్మవారి హిందువులైనా వేయండి లేదా ఆలయం వద్ద కమిటీ పెద్దలు ఉన్నారు, వారికి అందజేయవలసిన కోరుతున్నాం. హిందువుల వేసిన కానుకలు మొక్కుబడులు లేదా కమిటీ వారికి అందజేసిన మొక్కుబడులు మాత్రమే విరళలు మాత్రమే అమ్మవారికి చెందుతాయి. ఆలయం అభివృద్ధికి వివిధ కార్యక్రమాలకి ఉపయోగపడితే భక్తులు గమనించి సహకరించవలసిందిగా కోరుచున్నాం. తోటి భక్తులు భగవత్ స్వరూపులు, తోటి భక్తులు భగవత్ దయచేసి తోటి భక్తులకి కార్యకర్తలకి కమిటీ వారికి సహకరించండి. ఈ దివ్య జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయండి. అమ్మవారి దివ్య కరుణ లక్ష్మికి అనుగ్రహానికి పాత్రలు కండి. జై బయట మానమ్మ తల్లి, జై బయట మానమ్మ తల్లి. మరికొద్ది నిమిషాలలో పవిత్రమైన నిప్పులు గుండం తగ్గే కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులు గమనించవలసిన కోరుచున్నాం. ఈ గురువారం అమ్మవారి దివ్య సన్నిధిలో పరమ పవిత్రమైన అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి దివ్య జాతర శుభ సందర్భంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు చేసి అమ్మవారి అన్నం అమ్మవారి దివ్య పద బ్రహ్మానికి పాత్రలు కాకుండా కోరుచున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక కాకినాడ పీఠం కర్మ పూజ శ్రీ 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 పరిపూర్ణంద స్వామిజీ అని శాంతమైన భూమికాకరమైన గౌరవ దర్బార్ విశ్వానికి జరిగేసే గౌరవ దర్బార్ ప్రొడక్ట్స్ సహజమైన మూలికాభరితమైన ప్రొడక్ట్స్ భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయం వద్ద అందుబాటులో ఉంచడం జరిగింది. వాస్తవ వచ్చి తీసుకోవాల్సిన కోరుచున్నాం. తగిన సరసమైన ధరలకి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. భక్తులు గమనించగలరు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు త్వరగా దర్శనం చేసుకుని వచ్చినట్లయితే ఇంకా దర్శనం చేసుకునే భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. క్యూ లైన్ లో చిన్న పిల్లలు ఉన్నారు, ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది